స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో వెలటూరు ప్రాంతంలో నీ దాసుని మీరు ప్రేమించి ఇచ్చిన ఈ పరిచర్యలో ఈ 2025 సంవత్సరంలో జరగబోతున్నటువంటి మందిర వార్షికోత్సవ కూడికలలో ఈ మొదటి దినాన కూడికలో నా ప్రభువా పాటల ద్వారా స్తుతియారాధన ద్వారా మహిమ తెచ్చుకున్నారు. నీ వాక్యము బ్రతికించేది, నీ వాక్యము సరిచేసేది, నీ వాక్యము నిలబెట్టేది, నీ వాక్యము బాగు చేసేది గనుక నీ వాక్యము ద్వారా శ్రేష్టముగా మా అందరితో మీరే మాట్లాడుతురమ్మని ప్రార్థిస్తూ మహిమ నీకే చెల్లించుకుంటూ అల్పుడను అయోగ్యుడనైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకోండి నా తండ్రి. మంచి ఘటమునైన నన్ను నీ బలిపీఠం మీద కాల్చి దహించి నాలో ఆయాసకరమైన ప్రతి మార్గాన్ని తీసివేసి ఈ రాత్రి మీరు అభిషేకింపబడిన మాటలు యేసు నామమున మీరు పలుకుదురుగాక. కృప చూపుమని వేడుకుంటూ సంపూర్ణముగా మీరు మాట్లాడండి ప్రభువా, మీరే సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మనం ధ్యానించుకున్నటువంటి సంఘము ఎఫెసీ సంఘం. ఎఫెసీ అనేది సంఘం కాదు, ఒక ఊరు. దీనికి ఒక మండలం ఉండిద్ది. ఆ మండలంలో ఒక ఊరు ఇది. ఏ ఊరు ఇది? నాకు ఈ ఊరి పేరు రావట్లే. ఎల్లటూరు. ఎల్లటూరులో ఉన్న సంఘం పేరు ఇది. మీకు ఒక మందిరానికి ఒక పేరు ఉంది. అలాగే ఎఫెసీ అనబడిన గ్రామములో ఒక సంఘం గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతాడు. ఎఫెసీ అనబడిన గ్రామములో ఉన్నటువంటి సంఘం గురించి ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంది. వెలటూరు అనబడిన గ్రామములో ఉన్న ఈ సంఘములో ఉన్న విశ్వాసుల గురించి దేవుడు మాట్లాడుతుంటాడు. మొదటిగా వీళ్ళల్లో ఉన్న మంచి లక్షణం ఏంటయ్యా అంటే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుతున్నాను. మొదటిగా ఈ సంఘము ఎంత మంచి లక్షణం కలిగి ఉన్నారంటే, వాళ్ళ క్రియలను వాళ్ళు కాపాడుకుంటూ బ్రతుకుతున్నారు. సంఘములో ఉన్న విశ్వాసులు, సంఘములో ఉన్న సంఘ పెద్దలు, సంఘములో ఉన్న పాటలు పాడేవాళ్ళే కానీ, వర్షిప్ చేసేవాళ్ళే కానీ, వాక్యాన్ని ధ్యానించే వాళ్ళే కానీ, బోధించే వాళ్ళే కానీ, గ్రామములో ఉన్న ప్రజలందరి ఎదుట ఈ సంఘం ఏమి కలిగి ఉందో తెలుసా? ముందు వాళ్ళ క్రియలను కాపాడుకుంటున్నారు, పరిశుద్ధత కలిగి జీవిస్తున్నారు, ఎదుటి వారికి ఏ లోపము లేకుండా అగపడుతున్నారు. వారిని చూసే వారికి ఆశ్చర్యకరమైన అనుభవాలలో వారు భక్తిని కనపరుస్తున్నారు. వారిని చూసే వారిలో ఒక లోపం అనేది లేని సంఘముగా ఈ సంఘం అగపడుతుంది. వాళ్ళని ఎవరైతే చూస్తున్నారో ఆ గ్రామంలో ఉన్న ప్రజలే ఆ సంఘాన్ని చూస్తున్నారు. ఆ సంఘములో ఉన్న విశ్వాసులైన వారిని చూస్తున్నారు. అయితే ఆ విశ్వాసులు, ఇదిగో ఫలానాయన నన్ను చూస్తుండు, ఫలానామ నన్ను చూస్తుంది, నా ఇంటి వెనకామ నన్ను చూస్తుంది, నా ఇంటి ప్రక్కనామ నన్ను చూస్తుంది, నా వీధిలో ఉన్న వాళ్ళు నన్ను చూస్తున్నారు, ఫలానా చర్చికి నేను వెళ్తున్నాను కాబట్టి మొదటిగా నన్ను చూసేవారి ఎదుట నా పరిశుద్ధతను నేను నమ్మకముగా కాపాడుకొని బ్రతకాలి. నా క్రియలు బాగోకపోతే నా సంఘానికి చెడ్డ పేరు, నా క్రియలు బాగోకపోతే నా సేవకుడికి చెడ్డ పేరు, నా క్రియలు బాగోకపోతే నేను నమ్మిన దేవుని నామానికి అవమానం కలిగిద్ది. కాబట్టి నేను ప్రభువుని ఎరిగాను కాబట్టి, దేవుని యందు విశ్వాసం ఉంచి బ్రతుకుతున్నాను కాబట్టి, ఆయన యందు నిరీక్షణ ఉంచి బాప్తిస్మం అనేది పొందాను కాబట్టి, ఒకవేళ పొందకపోయినా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన సన్నిధికి వెళ్తున్నాను కాబట్టి, నా భక్తి జీవితము ఇతరులకి ఆశీర్వాదకరముగా ఉండాలి. నా విశ్వాస జీవితము ఎక్కడా కూడా లోపము లేని విశ్వాసముగా ఉండాలి. నా ప్రార్థన జీవితము ఇతరులకు అభ్యంతరము కలగనివ్వకుండా ఉండాలి. నా నిరీక్షణ కలిగిన జీవితము నేను కలిగి ఉన్న ఈ సంఘములో
ఎదుటివారిని ఆకర్షించగలిగే రీతిగా నా నడక, నా ఆలోచన, నా తీర్మానాలు స్థిరమై ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ ఎఫెసీ సంఘము కలిగి ఉన్నది ఏమిటయ్యా అంటే క్రియలను కాపాడుకుంటున్న సంఘం ఇది, పరిశుద్ధత కలిగి జీవిస్తున్న సంఘం ఇది. ఈరోజు చాలా మంది క్రీస్తుని ఎరిగి బ్రతుకుతున్నారులే కానీ ఇంకా పాప స్వభావంతోనే బ్రతుకుతున్నారు. యేసు ప్రభుని ఎరిగానని జీవిస్తున్నారులే కానీ, యేసు ప్రభు నుంచి విశ్వాసం ఉంచామని చెబుతున్నారులే కానీ పాపాన్ని విడిచిపెట్టట్లేదు, పాపాన్ని ద్వేషించుకోవట్లేదు. క్రియలు బాగోని జీవితం మృతము, చనిపోయిన వారితో సమానం అంటుంది పరిశుద్ధ గ్రంథం. నేనేమంటానంటే క్రీస్తుకి నువ్వు నమ్మిన తర్వాత, ఎఫెసీ సంఘములను కట్టబడిన తర్వాత, ఈ ప్రాంత సంఘములను నియమించబడిన తర్వాత నేను చూసేవారి ఎదుట నీ క్రియలు పరిశుద్ధముగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఏముండాలి? నీ క్రియలు పరిశుద్ధముగా ఉండాలి, నీ ప్రవర్తన పరిశుద్ధముగా ఉండాలి. వాళ్ళంత మాత్రమే కాదులే కానీ వారి కష్టాలలో సహనాన్ని కలిగి ఉంటున్నారంట. స్తోత్రం చెబుదాం. అంటే వాళ్ళకు రోగాలున్నాయి, వాళ్ళకి ఇబ్బందులున్నాయి, కష్టాలున్నాయి, శ్రమ ఉంది, శోధన ఉంది. ఎన్ని ఉన్నా కానీ వాళ్ళు తీసుకున్న తీర్మానం ఏంటో తెలుసా? నేను ఎరిగిన దేవుడు నా జీవితంలో సమస్తమని ఎరిగిన వాడై ఉన్నాడు. నా కష్టం ఏంటో ఆయనకు తెలుసు, నా బాధ ఏంటో ఆయనకు తెలుసు, నేను కలిగి ఉన్న వేదన ఏంటో ఆయనకు తెలుసు. కాబట్టి ఇదిగో నా కష్టం వచ్చినంత మాత్రాన నా సహవాసాన్ని నేను విడిచిపెట్టను, నాకు బాధ కలిగినంత మాత్రాన నా సంఘాన్ని నేను విడిచిపెట్టను, నాకు రోగము కలిగినంత మాత్రాన సహవాసానికి నేను దూరంగా బ్రతుకును, నాకు బాధ ఎక్కువైనంత మాత్రాన దేవుని సన్నిధికి వేరుగా బ్రతకాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నేను ఎరిగిన దేవుడు సర్వాధికారి అయి ఉన్నాడు. స్తోత్రం చేద్దామా. ఈ సంఘము కలిగి ఉన్న మంచి లక్షణం ఏమిటయ్యా అంటే మొదటిగా ఎదుటివారి ఎదుట వాళ్ళ క్రియలను కాపాడుకుంటున్నారు. అంటే వాళ్ళ క్రియలను బట్టి అనేకులు ఆ సంఘములో చేర్చబడుతున్నారు. స్తోత్రం చెబుదాం. ఎవరి క్రియలను బట్టి? సంఘములో ఉన్న వారి క్రియలను బట్టి, వారి ప్రవర్తనను బట్టి, వారి ఆలోచనను బట్టి, వారి నడవడికను బట్టి అనేకులు వారు చేర్చబడుతున్నారు. నేనేమంటానంటే నువ్వు ఈ సంఘములో ఉన్నావు, బాగానే ఉంది, మంచిది. ఈ సంఘములో ఉన్న నీ క్రియలు బాగోకపోతే నిన్ను చూసేవారు రావాలని ఆశ కలిగిన కానీ దేవుని మందిరానికి రాలేరు. ఎందుకో తెలుసా? మొదటిగా నీ క్రియలు బాగోలేదు కాబట్టి, నీ ప్రవర్తన బాగోలేదు కాబట్టి, నీ ఆలోచన బాగోలేదు కాబట్టి, నీ నడవడిక బాగోలేదు కాబట్టి అనేకులు ప్రభువుని ఆకర్షించలేకపోతున్నారు. నేటి సమాజంలో చాలా మంది క్రైస్తవుల దగ్గర జరిగే పొరపాటునే. లేస్తే మన జనాల మీద ఏడుచేస్తాం కానీ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మన క్రియలు బాగుంటే మనం ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు. స్తోత్రం చెప్పు. మన ప్రవర్తన బాగుంటే, మన క్రియలు బాగుంటే నిన్ను చూసి అనేకులు ప్రభువుని ఆకర్షించబడే రీతిగా నీ ప్రవర్తన బట్టి, నీ ఆలోచన బట్టి, నీ క్రియలను బట్టి, నీ పరిశుద్ధతను బట్టి, నీ ప్రార్థన బట్టి, నీ నిరీక్షణను బట్టి అనేకులు ప్రభు సన్నిధిలో చేర్చబడతారు. స్తోత్రం కలుగును గాక. ఇదిగో ఈ సంఘము కలిగి ఉన్నదే వారి క్రియలను కాపాడుకుంటున్న సంఘము, వాళ్ళ బట్టి సంఘానికి మంచి పేరు తెప్పిస్తున్న సంఘస్థులు. వాళ్ళ భయం కలిగి ఉన్నారు. ముందు అయ్యో ఈ సంఘములో ఉన్న నేను పాపం చేస్తే సంఘానికి చెడ్డ పేరు వచ్చింది కాబట్టి నా క్రియలను ప్రతిదినము నేను కాపాడుకుంటూ బ్రతకాలి, అనుదినము నా క్రియలను నేను సరిచేసుకుంటూ బ్రతకాల. నా సేవకుడికి చెడ్డ పేరు రాకూడదు, సంఘానికి చెడ్డ పేరు రాకూడదు, దేవుని నామానికి అవమానం కలగకూడదు. కాబట్టి ప్రభువుని ఎరిగానని చెప్పబడుతున్న నా జీవితము దేవునికి మహిమకరంగా బ్రతకాలి అని దినము ఈ సంఘము వారి క్రియలను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. నేనేమంటాను తెలుసా? నీ సంఘం ఆశీర్వదింపబడాలంటే నీ క్రియలు పరిశుద్ధంగా ఉంటే ఆటోమేటిక్గా నీ సంఘం ఆశీర్వదింపబడింది. స్తోత్రం చెప్ప ఓయ్యా అన్నట్టుంది. వారి కష్టం ఉంది,
కష్టాల్లో తొలగిపోవట్లేదు. వాళ్ళకు బాధలు ఉన్నాయి, బాధల్లో తొలగిపోవట్లేదు. ఎందుకో తెలుసా? అక్కడున్న మాట, నీ కష్టమును నీ సహమును నేను ఎరుగుతానంటే నీ ప్రతి సమస్యను ఎరిగే దేవుని నువ్వు ఎరిగి ఉన్నావు. స్తోత్రం కలుగును గాక. చాలా మంది తెలియదనుకుంటారు దేవునికి. ప్రార్థనకు వస్తూనే ఉంటారు, నిరీక్షణ ఉండదు. ప్రార్థనకు వస్తూనే ఉంటారు, విశ్వాసం ఉండదు. దేనికి? ఎదురవుతున్న కష్టాలను బట్టి, బాధలను బట్టి, ఇబ్బందులను బట్టి, ఏమండి, ప్రార్థన మీద పట్టుదల లేకపోవటాన్ని బట్టి, దేవుని యందు విశ్వాస జీవితంలో నమ్మకంగా కొనసాగలేకపోవటాన్ని బట్టి దేవునికేమీ తెలియదులే అనుకుంటూ బ్రతుకుతారు. కానీ ఇక్కడేమంటుండో తెలుసా? నీ కష్టము నేను ఎరిగేవాడినై ఉన్నాను, నీ సహనమును నేను ఎరిగేవాడినై ఉన్నాను. హల్లెలూయా. ఆ కాన్ఫిడెంట్ గా ఉన్నారు కాబట్టి ఈ సంఘము గురించి దేవుడు చెబుతున్నాడు. వాళ్ళ క్రియలను కాపాడుకున్న సంఘము, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, హింసలే వచ్చినా, ఇరుకులే వచ్చినా, కలిమి అయినా, లేమి అయినా, హింస అయినా, అది వస్త్రహీనత అయినా, ఏ రకమైన బాధ వచ్చినా కానీ క్రీస్తు ప్రేమలో నుండి తొలగిపోని సంఘముగా సంఘం ఉంది. స్తోత్రం చెబుతాం. దేవుని ప్రేమ నుండి వేరు కావట్లేదు. దేవుని హత్తుకొని బ్రతుకుతున్నటువంటి సంఘము చాలా విలువగా వాళ్ళ కష్టాలని ఎన్నొచ్చినా కానీ ప్రభువుని విడిచిపెట్టకుండా నమ్మకంగా బ్రతుకుతున్నటువంటి సంఘం ఈ సంఘం. రెండవది, వీళ్ళ దగ్గర ఉన్న మంచి లక్షణం ఏమిటంటే, నీవు దుష్టులను సహింపలేని సంఘమై ఉన్నావు. స్తోత్రం కలుగును గాక. కీర్తనలు, మొదటి కీర్తనలు మొదటి వచనం ఏమని ఉండిద్ది? దుష్టుల ఆలోచన చొప్పున నడవాల్సిన అవసరం నీకేంటి అంటున్నా నేను. ఈ సంఘం చూడండి. ఇప్పుడు నువ్వు సంఘములో నమ్మకంగా ఉన్నావు, పరిచర్యలో నమ్మకంగా ఉన్నావు, ప్రార్థనలో నమ్మకంగా ఉన్నావు, సావుకుడికి నమ్మకంగా ఉన్నావు, పరిచర్య చేయట్లో కానీ, ప్రార్థన చేయట్లో కానీ, సహకరించడంలో కానీ, ప్రతి విషయంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు. కానీ సాతాను గారు నేను చేస్తున్నా తెలుసా? ఆ సంఘం నుండి వేరు చేయాలని, సావుకు నుండి వేరు చేయాలని, పరిచర్య నుండి వేరు చేయాలని అనేక మంది దుష్టులు నీ దగ్గరకు చేర్చబడతారు. ఇప్పుడు ఈ సంఘం దగ్గరికి ఎంతో మంది దుష్టులు వస్తున్నారు. దేనికో తెలుసా? దేవుని ప్రేమ నుండి దూరం చేయాలని, దేవుని సేవకు నుండి దూరం చేయాలని, సంఘము నుండి దూరం చేయాలని, వాక్యం వినకుండా చేయాలని, పరిశుద్ధత లేకుండా చేయాలని, పాపుల మార్గంలో నిలబెట్టాలని అనేక మంది దుష్టులు ఆ సంఘము దగ్గరకు వస్తున్నారులే. కానీ ఆ సంఘము కలిగి ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? దుష్టులు ఆలోచన ఎంత మాత్రము కూడా తీసుకోవట్లేదంట. స్తోత్రం చెబుతాం. ఈ మాట ఒక మనుష్యుడు చెబుతుంది కాదు. హలో, ఈ మాట ఒక మనుష్యుడు, ఒక ప్రవక్త చెబుతున్న మాట కాదు. ఎవరు చెబుతున్నారు ఈ మాట? సర్వశక్తి కలిగిన దేవుడు ఒక సంఘం గురించి మాట్లాడుతున్న మాట ఇది. ఏ దుష్టులు కూడా వాళ్ళ చెంతకు రానివ్వట్లేదు. వాళ్ళు ఎంతో మంది చెరప్రభాలు నీ దగ్గరగా ఉంటారండి. ఎంతో మంది భక్తులు నిన్ను పడేయాలని ఆలోచనతో బ్రతుకుతూ ఉంటారు. కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఈ వ్యక్తితో నేను సహవాసం చేయటాన్ని బట్టి నేను ప్రార్థనలో ఎదుగుతున్నానా, పడిపోతున్నానా? ఈ వ్యక్తితో నేను స్నేహం చేయటాన్ని బట్టి, ఈ వ్యక్తితో నేను పనికిపోవటాన్ని బట్టి, ఈ వ్యక్తితో నడవటాన్ని బట్టి, ఈ వ్యక్తితో మాట్లాడటాన్ని బట్టి, ఈ వ్యక్తితో ఎక్కువగా పరిచయం కలిగి ఉండటాన్ని బట్టి, పూర్వం కలిగి ఉన్న ప్రార్థన జీవితాన్ని నేను అధికంగా కలిగి ఉంటున్నానా, పడిపోతున్నానా? అది ఎఫెసీ సంఘము జ్ఞానయుక్తంగా తెలుసుకుంటుందంటే, ఈ వ్యక్తితో సహవాసం చేస్తే నాకు మేలు కలుగుతుంది అనుకుంటే ఆ వ్యక్తితో సహవాసం చేస్తున్నారు. కానీ ఈ వ్యక్తితో నాకు నష్టం కలుగుతుంది అనుకుంటే ఆ వ్యక్తిని దరిదాపుల్లో కూడా రానిట్లేదు. స్తోత్రం చెప్పండి. దేనికో తెలుసా? ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవటానికి. అందుకే కీర్తనకారుడు దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. నడుచువాడు వర్ధిల్లడు, నడిచేవాడు బలంగా ఉండడు, తొట్టిలతో ఉంటాడు, కొద్దిగా భక్తిలో ఉంటాడు, కొద్దిగా అజ్ఞానంలో ఉంటాడు. ఇదిగో ఈ సంఘం అయితే నీవు దుష్టులను సహింపట్లేదంట. ఎవరిని సహించట్లే వీళ్ళు? అసలు దుష్టుడు అనేవాడిని దరిదాపులకు కూడా రానివ్వట్లేదండి. స్నేహభావం కూడా కలగనివ్వట్లేదు. ఎవరు దుష్టులు? ఇంట్లోనే తయారవుతారు, వీధుల్లో తయారవుతారు, బంధువుల్లో తయారవుతారు, రక్త సంబంధికుల్లో తయారవుతారు. దేనికి? ప్రార్థనల నుండి దూరం చేయటానికి.
దేవుని యొద్ద నుండి దూరం చేయటానికి, సంఘము నుండి దూరం చేయటానికి, సాధుకు నుండి దూరం చేయటానికి ఎంతో మంది స్నేహితులు ప్రేమానుభవంతో ఏర్పడతా ఉంటారు. అయితే వీళ్ళ జ్ఞానయుక్తం కలిగి ఉన్నారు ఏమిటంటే, వీళ్ళు చేర్చుకోవచ్చా చేర్చుకోకూడదా, ఈ వ్యక్తితో నేను అసలు సహవాసం చేయవచ్చా చేయకూడదా, ఈ వ్యక్తితో నేను స్నేహము చేయవచ్చా చేయకూడదా, ఈ వ్యక్తితో అసలు నేను పనికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని ప్రతి ఆలోచనను వారు జ్ఞానయుక్తంగా తెలుసుకుని ముందుకు వెళ్తున్నారు. అంటే దేవుని నామానికి అవమానం కలగకుండా ప్రతి విషయంలో జాగ్రత్తగా బ్రతుకుతున్నటువంటి సంఘము పేసి సంఘము. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. 3 చెప్పాను. ఒకటి, వాళ్ళ క్రియలను కాపాడుకుంటున్న సంఘము, అనేకులను ఆకర్షించేటట్లుగా వాళ్ళ పరిశుద్ధత కలిగి ఉంటున్నారు. కష్టాలు ఉన్నా బాధలు ఉన్నా కానీ నేను ఎరిగిన దేవుడు అన్ని ఎరిగిన వాడు కాబట్టి నేను చెదిరిపోవలసిన అవసరం లేదని నమ్మకంగా బ్రతుకుతున్నారు. 3వది, దుష్టులను ఎక్కడా కూడా వారి దరిదాపులోకి రానివ్వట్లేదు. అంటే చెడిపేవారిని ఎక్కడా కూడా వాళ్ళ దరిదాపులోకి రానివ్వట్లేదు ఈ సంఘం. ఇంకొక మంచి విషయం చెబుతాను. అపోస్తులు కాకయే, అక్కడ చూడండి, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులని నువ్వు కనుగొంటేవని. స్తోత్రం చెప్పండి. అంటే ఈ సంఘము మంచి వాక్యము కలిగి ఉన్న సంఘం. అపోస్తులు కాని వారు కూడా సాగుతోని చెప్పుకుంటూ వస్తున్నారు. జాగ్రత్తగా వినాలి ఈ మాట. సాగుకులను చెప్పుకొని బ్యాగ్ వేసుకొని వచ్చేవాడిని నల్ల ఇంట్లో చేరట్లేదు ఈ యొక్క సంఘం. అంటే తెలియని సాగుకుని ఎవరిని కూడా ఇంట్లో చేరట్లేదు ఈ సంఘం. ఒకవేళ చేరినా కానీ ఈ సంఘం చెబుతున్న మాట ఏంటి తెలుసా? మా కొరకు ఒక సాగుకుడు ఉన్నాడు. దేవుడు ఏర్పాటు చేసిన సాగుకుడి గ్రామంలో ఉన్నాడు. దేవుడి చేత ఎన్నుకోబడిన సేవకుడు మాకున్నాడు. మా కోసం కన్నీరు గార్చే సేవకుడు ఉన్నాడు. మమ్మల్ని బలపరిచే సేవకుడు ఉన్నాడు. మేము కన్నీరు గారిస్తే తట్టుకోలేని సేవకుడును దేవుడు మాకు ఇచ్చిండు. కాబట్టి మీ ప్రార్థన మాకు అవసరం లేదు. మాకు ఎంత ప్రార్థన కావాలన్నా కానీ మా కొరకు ప్రార్థన చేసి మా సేవకుడు మా కొరకు ఉన్నాడు. అంటే అపోస్తులు కాకయే ఎరగని వారిని ఎవరిని కూడా ఇంట్లో చేర్చుకోవట్లేదు ఈ సంఘం. స్తోత్రం చెప్పండి. తెలియని సేవకుడు సేవకురాలని ముసుగులో వస్తున్న వాళ్ళు ఎవరిని చేర్చుకోవట్లేదు. ఈ రోజుల కొద్దిగా నీ ఇంట్లో దెయ్యం ఉందని చెప్తే చాలు మొక్కల దగ్గరకు వచ్చిరా కూర్చుందిరా. ఏమంటే నీ దైవజనుడు చెప్పినా కానీ నేను నీ సేవకుడు నీకు శోధన కలుగుతున్నట్టు నమ్మవు నువ్వు. నీ సేవకుడు నీకు శ్రమ కలుగుతుంది, ఉపవాసాన్ని ప్రార్థన చేయండి మాత్రం నమ్ము నువ్వు. ఎవరో తెలియనోడు మాత్రం సంచి దగ్గర గుమ్మం దగ్గరకు వచ్చి నీ స్టవ్లో తూపు ఉంది, నీ మిత్తి మీద చీకటి ఉంది, నీ పాత్ర వెనక దెయ్యం ఉందంటే మాత్రం వాడిని కూర్చోబెట్టి అరసలు పెట్టి చక్రాలు పెట్టి టీ పోసి కాఫీ పోసి ఏం భక్తి చేస్తున్నారు? ఎటువంటి భక్తి చేస్తున్నారు? ఎఫెసీ సంఘం చూశారా? వాళ్ళని నమ్ముకొని నిలబడిన సేవ